హాయ్ అండి. ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసి అడిగిందనమాట. మొన్న షార్ట్ వీడియోలో కుండ షేప్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి కుట్టాను. అక్క పెద్ద వీడియో పెట్టు, ఎలా కుట్టాలో కొలతలతో పెట్టక్క అని చెప్పింది. అక్క కోసమే నేను ఈరోజైతే ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. ఎలా ఉందనేది చూడండి, లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. అట్లానే డోరీస్ పెట్టకుండా బటన్ అయితే పెట్టా. చీర వచ్చి లైట్ పింక్. ఓకేనండి, ఎలా ఉందనేది లాస్ట్ కామెంట్ అయితే చేయండి. కామెంట్ తెలుగులో చేయండి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఏ డౌట్ అడిగినా నేనైతే వీడియో రూపంలో పెడుతూ ఉంటా. ఇంకా చాలా డిజైన్లు పెట్టాలనుకుంటున్నాను, కానీ అందరూ కటింగ్ అని కటింగ్ వీడియోలు మాత్రమే చూస్తున్నారు. డిజైన్లు అయితే ఎవ్వరు చూడడం లేదు. అందుకే నేను కటింగ్ వీడియోలో పెడుతూ ఉన్నా, డిజైన్లు షార్ట్ వీడియోలో పెడుతూ ఉంటా. ఓకేనా అండి, చూడండి. చూసిన తర్వాత ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం తెలుగులో చేయండి. ఓకేనా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఒక అక్క మొన్న షార్ట్ వీడియోలో పెట్టానమాట, ఏంటంటే కుండనెక్కు ఎలా కుట్టాలి అని. అక్క ఏమని అడిగిందంటే, అక్క ప్లీజ్ పెద్ద వీడియో పెట్టక్క, నేను కూడా చూస్తాను, ట్రై చేస్తాను అని చెప్పింది అనమాట. అక్క కోసమే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకంటే షార్ట్ వీడియో పెట్టింటే ఆమె పెద్ద వీడియో పెట్టమని అడిగిందనమాట. అందుకు కాబట్టి ఆమె కోసమే నేను ఈ వీడియో అయితే తీస్తున్నా. ఓకేనా. ఇప్పుడు 4 ఇంచులు పొడవు అయితే తీసుకోండి, వెడల్పు 4 ఇంచులు వెడల్పు, అలానే 4 ఇంచులు పొడవు. ఇలా చేసిన తర్వాత బాక్స్ లాగా ఇలా బాక్స్ లాగా వేసుకోండి. వేసిన తర్వాత బ్లౌజ్ పొడవు అయితే 15 ఉంది. 15లో 5 ఇంచులు తీసేస్తే ఇది 4, ఇది 6, 10 ఇంచులు, 5 ఇంచులు నేను కిందికి వైపు తీసేస్తున్నాను అనమాట. ఇది కూడా సేమ్ 15 ఇంచులు పొడవు ఉంటే 10 ఇంచులు నెక్కు వెడల్పై పొడవు అయితే పెడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బ్లౌజ్ పొడవు 15 ఉంది, ఈ క్యాన్వాస్ పొడవు 10 ఇంచులు అయితే పెట్టా. అప్పుడు అక్కకి నెక్ అనేది సరిపోతుంది అన్నట్టు. మీకు చూస్తా అదే అలవాటు అయిపోతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా అండి. చూసిన వాళ్ళు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కొంత జనము మీరు అడిగే కామెంట్లకి నేను వీడియోలు అయితే తీస్తున్నానండి. కొంత జనం అంటున్నారు, భలే తీస్తున్నావుగా వీడియోలు, భలే పెడుతున్నావు కదా వీడియోలు, అవి పెడుతున్నావు, అవి పెట్టు అంటున్నారు. నేను మంచి వీడియోలే కదండి పెట్టేది, మీకెందుకు అలా మీకు నచ్చలేదేమో నాకే తెలియదు. నా సబ్స్క్రైబర్లు వాళ్ళ డౌట్లు అడుగుతూ ఉంటే నేను వీడియో రూపంలో పెడుతూ ఉన్నా. అది మీకు నచ్చితే చూడండి, లేదంటే దొబ్బేసేయండి. అంతేగాని అవి పెట్టకూడదా, ఇవి పెట్టకూడదా, నీకు డబ్బులు ఎంత వస్తున్నాయి, భలే పెడుతున్నావు, మా సెల్లులకు వస్తున్నాయి అంటే మీ సెల్లులకు ఒక్కటే కాదు వచ్చేది, దేశం అంతరక్క పోతాయి. మీ సెల్లులకే ప్రత్యేకంగా వస్తాయని రూల్ అయితే కాదు. మీకు చేతనైతే ఒక మనిషికి సాయం చేయండి, అంతేగాని ఒక మనిషిని కించపరిచి మాట్లాడద్దండి. ఓకేనా. నాకు ఒక్కొక్కసారి ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుందండి. ఏంటి మనుషులు మాట్లాడే మాటలు, నేను చేసే పని మంచిదే, వీళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారని బాధ అనమాట. ఓకేనా. వాళ్ళ తట్లు ఈగు పడితే వాళ్ళు ఎత్తేసుకోలేరు, కానీ 10 మంది తట్లలో ఈగులు పడితే భలే ఎత్తేస్తారు. వాళ్ళంతా వాళ్ళు నేను బాగా బతుకుతానని అనుకుంటున్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళదనేది నాకు ప్రతి ఒక్కరిది తెలుసు. మీకెందుకు నాతో, మీ పని ఏదో మీరు చేసుకోండి, మీ లైఫ్ మీ ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం. ఓకేనా. ఎన్నిసార్లు మూసినా కూడా ఇదే పని పాట లేకోకుండా ఎవరినో అనే వాళ్ళకి అంతేలేండి. ఇలా చుట్టూ ఒక ఇంచు అయితే ఇలా పెట్టుకొని, అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడినా టైం వేస్ట్. పని పాట లేని ముండా కొడుకులు మాటలు, పని పాట లేని ముందు నా కొడుకులు ఇట్లాంటివి మాట్లాడేది. నాతో ఎన్నిసార్లు తిట్టి నాకే సాలవుతుందండి. వీళ్ళకి ఎంత మూసినా ఇట్లా వాళ్ళు అసలు మారదని ఫిక్స్ అయిపోయినా నేను. ఫస్ట్ కూడా ఇట్లాంటి సమస్యలతోనే నేను ఛానల్ డిలీట్ చేసింది. నేను ఇప్పుడు డబ్బులు వచ్చేకి దగ్గరలో పడ్డా, వీళ్ళెందుకో ఏదో రూపంలో మనిషిని బాధ పెట్టండి, వీళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి నచ్చదేమో. ఇలా రాసుకోండి. ఇలా మార్క్ అనేది మనం చుట్టూ వేసామంటే మనకి మార్క్ అనేది పడుతుందన్నమాట. అక్క కుండ షేప్ అయితే పెట్టమనింది నెక్కు. ఇలా మనము ఇవతల అవతల ఇలా చేసామంటే
యువతల మార్క్ అయితే అంటుకుంటుందన్నమాట. ఎంత మూసినా అంతే, వాళ్ళ ఇంట్లో సంసారం వాళ్ళు చూసుకోలేరు, కానీ వేలే వాళ్ళ సంసారంలో భలే ఏలు పెడతారబ్బా. వేస్ట్ పని వాట. నేను అస్సలు అక్షరం ముక్క లేకుండా నేను ఇంత బాగా వీడియోలు చేస్తున్నానంటే మీరు నన్ను సపోర్ట్ చేయాలి, మీకు నచ్చితే. లేదంటే దొబ్బేయాలి, అంతేగాని ఏంటి ఆ మాటలు ఊరికే సోది, పని బాట లేని మాటలన్నీ సోది. మీరు ఎంత చెప్పినా, మీరు ఎంత నన్ను ఇబ్బంది పెట్టి వీడియోలు డిలీట్ చేయాలనుకుంటున్నారు కదా, అంత సీన్ అయితే ఏం లేదు. మీరు అంటూనే ఉండండి, నేను వీడియోలు చేస్తూనే ఉంటా, ఓకేనా. మీలాంటి వాళ్ళు ఎంత జనం మురిగినా నేను భయపడదంటే ఏం లేదు. నేను 10 మందికి ఉపయోగపడే వీడియోలో చేస్తున్నా, 10 మందికి నచ్చే వీడియోలో చేస్తున్నా, 10 మందికి తిట్టించుకునే వీడియోలు అయితే చేయలేదు. నా కష్టార్జితం నేను చేసుకొని తింటున్నా, ఓకేనా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఇలా పరుచుకొని, పని పాట ఉంటే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనరు. పని పాట లేక తిని కూర్చొని తినేది అరక్క అట్లా ఎవరో అంటూనే ఉండాలి. పనే పాట, ఓకేనా అండి. ఇలా పరుచుకొని నెక్కు ఇప్పుడు ఇలా లైనింగ్ మీద పరుచుకొని ఇలా నేను చూపించి, ఇప్పుడు మీకు ఒకవేళ మీకు అర్థం కాకుంటే ఇప్పుడు ఇలా మధ్యలో క్యాన్వాస్ అయితే ఇలా పరుచుకొని ఇలా ఇలా కట్ అయితే రానివ్వండి. పని బాట లేని లంజముండలు లంజనా కొడుకులు ఊరక. నాకు ఒకసారి ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా నాకు ఈ కంట్రోల్ తప్పుతా అంది. ఓకేనండి. ఇలా మనం చుట్టూ ఇప్పుడు చూడండి ఎలా కుడతాను. ఇలా ఇలా ఐవొచ్చి ఇలా స్ట్రైట్గా ఇలా కుట్టు వేసి ఇలా ఫస్ట్ కుట్టు అనేది వేసుకోండి. ఇలా చుట్టూ కుట్టేసి ఇప్పుడు ఇలా మనం మార్క్ ఎలా గీసామో ఇలా మార్క్ చుట్టూ ఇలా రానియడం అంతే. పెద్దదైతే ఏం కాదు. షార్ట్ వీడియో పెట్టింటే అక్క అడిగిందనమాట నన్ను, పాపం అక్క పెద్ద వీడియో పెట్టావా. ఇదే బ్లౌజ్కే హ్యాండ్స్ కూడా డిజైన్ అండి, అది కూడా చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లు అడిగిన వీడియోలన్నీ చూస్తూ ఉన్నాను. రెండో వైపు కూడా సేమ్ కొంచెం గ్యాప్ వదిలిపెట్టి ఇలా సేమ్ అంతే, పెద్దదైతే ఏం కాదు. అంతే, అంతే అన్నమాట. ఇలా చుట్టూ ఇలా కట్ చేసి ఇలా చుట్టూ కట్ చేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ ఇలా చిన్న ఘాట్లు అయితే పెట్టుకున్నామంటే మనకి నీట్గా తిరిగేటప్పుడు తిరుగుతుంది అన్నమాట. ఇలా నెక్కు చాట ఎక్కువ మందం ఉంటే తిరగదన్నమాట. నీట్గా ఇలా కట్ చేసుకొని అంతే. ఇప్పుడు ఇది ఎలా తిప్పేస్తానో చూసేయండి. ఇలా పెద్దగా అయితే ఏం కాదు, సింపుల్ అంటే సింపుల్. ఇలా నీట్గా తిప్పేసేయడమే, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. నేను ప్రతి ఒక్క డిజైన్లు ఇలానే కుడతా. ఇలా చిన్నది ఏమన్నా తీసుకొని స్క్రూ డ్రైవర్ కానీ ఏదన్నా ఇలా మధ్యలో ఇది హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ మధ్యలో ఇలా ఇలా లోపల నుంచి ఇట్లా స్క్రూ డ్రైవర్తో నూకామంటే లోపల వేస్ట్ పీస్ అంతా ఇలా బయటకు వస్తుంది అనమాట. ఇలా అంతే.
ఇప్పుడు ఈ లేస్ అనేది ఇలా అయినా వేయచ్చు. వాళ్ళు పిక్ అనేది పంపించారు, దాని ప్రకారమే వేయాలి. వాళ్ళు ఎలా పంపించారంటే బ్లౌజ్కు లేస్ అనేది ఇలా కింది వైపు వచ్చిందనమాట. అందుకే మనము సేమ్ అది ఎలా ఉంటే వాళ్ళు అలానే కుట్టమన్నారు కాబట్టి నేనైతే ఇలానే కుడుతున్నా, కింది వైపు వేస్తున్నా లేసు. ఓకేనా, వాళ్ళు పిక్కు ఎలా పంపించారో సేమ్ అలానే కుట్టాలి కదండి. దానికి కింది వైపు వచ్చింది. బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్లో చూపిస్తాం. ఇలా ఇలా కింది వైపు అయితే కుట్టాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు లేస్ అయితే ఇలా చుట్టూ కుట్టేశాను. ఇలా సింపుల్ పై వైపు అయినా వేయచ్చు, కానీ వాళ్ళు పై వైపు అయితే వేయొద్దన్నారు. ఎందుకంటే వాళ్ళకి సేమ్ ఎలా ఫోటో నాకు ఎలా పంపించారు పిక్ అనేది సేమ్ దాని ప్రకారంగా నేనైతే కుట్టేశాను. ఇక్కడ ఎందుకు కుట్టలేదంటే థ్రెడ్ వస్తుంది ఇక్కడ, అంటే ఇక్కడ బటన్ అయితే పెడతాను, ఇక్కడ బటన్ అయితే పెడతాను, ఇక్కడ థ్రెడ్ లాడి వస్తుంది అనమాట, బటన్ వస్తుంది ఇక్కడ. బటన్ ప్లేస్ దగ్గర కొంచెం వదిలిపెట్టాను అనమాట. ఓకేనా, ఇలా కుట్టాను. ఇప్పుడు కొంచెం నేను థ్రెడ్ అది బటన్ పెడతాను కదా, బటన్ పెట్టే దానికోసం కొంచెం లాడి అయితే తిప్పేసుకుంటున్నాను ఇలా. ఇప్పుడు ఇలా ఒక ఇంచ్ అంతా తీసుకున్నా వెడల్పు, నైస్గా రావాలన్నమాట లాడి. ఇలా 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 పెట్టేసి ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇలా 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 కుట్టేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది మిషన్తోనే డైరెక్ట్ కుట్టేసేసాను అనమాట. ఇప్పుడు ఈ శారీ అనేది లైట్ పింక్, పట్టు శారీ లైట్ పింకు. మనకి ఆపోజిట్ ఇక్కడ నేనైతే ఇక్కడ బటన్ అయితే పెడుతున్నా చూడండి. ఇలా ఫస్ట్ ఇలా కుట్టుకొని ఫస్ట్ ఇలా హోల్ ఉంటుంది కదా, ఇలా ఇలా సింపుల్ అండి, పెద్దదేం కాదు. నేను ప్రతి ఒక్క డిజైన్లు అయితే దండిగా కుడతాను, కానీ డిజైన్ల వీడియోలు అయితే ఎవ్వరూ అంతగా చూడలేదన్నమాట. అందరూ కటింగ్ 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 అని కటింగ్ మీద పడిపోయినారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కుట్టేసేయడమే. చూడండి ఇలా బటన్ అయితే కుట్టేసి పెట్టేసి అంతే. ఇలా వేసుకొని ఇలా వేసుకోవడమే. సింపుల్లో 10 నిమిషాల్లో కుండ షేప్ బ్లౌజు ఎలా కటింగ్ చేయాలి, ఎలా కుట్టాలనేది మొత్తం వీడియో అయితే చూడండి. చూసి ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. ఓకేనా, మన వాళ్ళు అడిగారని నేను ఈ వీడియో అయితే తీసాను. ఓకేనా అండి, బాయ్.